ఇంద్రద్యుమ్న మహారాజు చాలా శక్తిమంతుడు, చాలా భక్తి భావన కలిగిన మహారాజు. ఇంద్రద్యుమ్న మహారాజు దగ్గర ఐశ్వర్యం, సంపద అన్నీ ఉన్నాయి, కానీ తనకు మనసులో ఏదో లోటుగా ఉందన్నమాట. తనకు భగవంతుణ్ణి దర్శనం చేయాలని కోరిక కలిగింది. అప్పుడు ఇంద్రద్యుమ్న మహారాజు ఏం చేశారంటే ఒక సభను ఏర్పాటు చేశారు. ఈ సభలోని అందరు ఋషులకు, మునులకు ఒక ప్రశ్న వేశారు. నాకు స్వయంగా భగవంతుడు, దేవాదేవుని దర్శనం చేయాలని కోరికగా ఉంది. నేను ఎక్కడికి వెళ్ళాలి? ఆ ప్రదేశం ఎక్కడా అని అడిగారు. అప్పుడు అక్కడికి వచ్చి ఉన్న ఒక ఋషి, పురుషోత్తమ క్షేత్రం అనే ఒక ప్రదేశం ఉంది ప్రభు. అక్కడ నీలిరంగు కొండపైన నీలమణితో తయారు చేయబడిన నీలిమాధవ విగ్రహం ఉంది. మీరు అక్కడికి వెళ్లి దర్శనం చేసి తరించుకోవచ్చు అని చెప్పాడు. అప్పుడు ఇంద్రద్యుమ్న మహారాజు ఆనందంలో తేలిపోయారు. తను వెంటనే మంత్రులందరినీ పిలిచి, వెళ్ళండి, వెళ్ళి ఆ విగ్రహం ఎక్కడుందో వెతకండి అని ఆదేశించారు. ఆ మంత్రులందరిలోనూ విద్యాపతి అనే మంత్రి ఉండేవారు. తను కూడా ఈ యొక్క పనిలో వెళ్ళాడు. అతను వెతకడం మొదలు పెట్టాడు. నిద్ర, ఆహారం అన్నీ మానేసి వెతుకుతూ ఉన్నాడు. అతను ఒక గ్రామం నుంచి మరొక గ్రామానికి అడవిలో తిరుగుతున్నాడు. మొత్తం మీద ఒక ప్రదేశానికి అతను చేరాడు. ఆ ప్రదేశంలో శబరా అనే గిరిజన తెగ వారు ఉండేవారు. ఈ గిరిజనులందరికీ నాయకుడు విశ్వవసు. తాను విశ్వవసు దగ్గరకు వెళ్లి, నేను ఇంద్రద్యుమ్న మహారాజు యొక్క మంత్రిని, ఒక పని మీద ఇక్కడికి వచ్చాను. నాకు ఒక రాత్రికి మీరు ఆశ్రయం ఇవ్వగలరా అని అడుగుతారు. విశ్వవసు తప్పకుండా రండి అని తన ఇంటికి తీసుకుని వెళ్తాడు. ఆ రోజు రాత్రి విద్యాపతి అక్కడ విశ్రాంతి తీసుకుంటాడు. మన ఇంట్లో ఎవరైనా అతిథి వస్తే మనం తప్పకుండా భోజనం అనేది పెడతాం కదా, ఇది సర్వసాధారణం. అలాగే పొద్దున్న లేచినప్పటికీ విద్యాపతి కూడా భోజనం పెడతారు. అది సాధారణ భోజనం కాదు, తినడానికి ఎంతో రుచిగా ఉందన్నమాట. తర్వాత తనకు ఒక పూలమాల ఇచ్చారు. ఆ పూలమాల కూడా ఎంతో అద్భుతమైన సువాసనతో నిండి ఉంది. అప్పుడు విద్యాపతి తన మనస్సులో అనుకున్నాడు, వీరు ఒక గుడిసెలో ఉంటున్నారు, కానీ వీళ్ళు తినే వంట అంతా చాలా అద్భుతంగా ఉంది. వీరు నాకు ఇచ్చిన పూలమాల చాలా సువాసన భరితంగా ఉంది. దీని గురించి నేను ఇంకా తెలుసుకోవాలి. తన మనసులో అనుకుంటాడు, మరికొన్ని రోజులు ఇక్కడ ఉండి తెలుసుకుంటాను అని అనుకుంటాడు. ఇలా మరికొన్ని రోజులు అక్కడ ఉండి అతను ఒక విషయం గమనిస్తాడు. ఈ విశ్వవసు ప్రతిరోజు రాత్రి ఎక్కడికో వెళ్తున్నాడు. పొద్దున్న వచ్చినప్పుడు తన ముఖంలో ఎంతో తేజస్సు కనిపిస్తుంది. ఆనందంతో వస్తున్నాడు. మరియు అతను తెచ్చిన మాలలు, పువ్వులు ఎంతో సువాసనతో ఉంటున్నాయి. అతను తెచ్చిన ప్రసాదం ఎంతో రుచిగా ఉంది. తను మొత్తం మీద విశ్వవసుని సూటిగా అడుగుతాడు, అసలు ఇదంతా ఏమిటి, నాకు మీరు చెప్పండి. అప్పుడు విశ్వాసు అంటాడు, ఇదంతా చాలా రహస్యమైనది, నేను నీకు చెప్పలేను అని చెబుతాడు. అప్పుడు విద్యాపతి ఒక యుక్తి పన్నుతాడు. తను విశ్వవసు కూతుర్ని పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకుంటే తన అల్లుడి హోదాలో ఏదైనా అడగవచ్చు కదా అని. పెళ్లి చేసుకున్న తర్వాత విద్యాపతి విశ్వవసుని మళ్ళీ అడుగుతాడు. ఈసారి విశ్వవసు, సరే, ఈ రహస్యాన్ని నీకు చెప్పడానికి నేను తయారుగా ఉన్నాను, కానీ ఒక షరతు. నిన్ను ఆ చోటుకి తీసుకెళ్తాను గాని ఈ రహస్యాన్ని ఎవరికి చెప్పొద్దు. విద్యాపతి అలాగే అంటాడు. విశ్వవసు విద్యాపతి కళ్ళ గంతలు కట్టేసి ఈ నీలిమాధవ విగ్రహం దగ్గరకు తీసుకుని వెళ్తాడు. కానీ విద్యాపతి ఆవాలు తన చేతిలో పట్టుకుని దారంతా చల్లుకుంటూ వెళ్తాడు. మొత్తం మీద వాళ్ళు ఈ నీలిరంగు కొండపై ఉన్న నీలిమాధవ విగ్రహాన్ని దర్శనం చేసుకుంటారు. ఈ విగ్రహాన్ని దర్శించినప్పుడు విద్యాపతి ఆనందంలో మునిగిపోతాడు. అతడు 2 నిమిషాల పాటు అలాగే ఉండిపోతాడు. కానీ తనకు అప్పుడు గుర్తొస్తుంది, నేను మహారాజుకు వాగ్దానం చేశాను, తప్పకుండా ఆయనకి ఈ ప్రదేశం గురించి చెప్పాల్సిందే అని. విశ్వవసుకు చాలా కోపం వస్తుంది. నీవు నాకు వాగ్దానం చేశావు ఎవరికి రహస్యం చెప్పనని, కానీ ఇప్పుడు మహారాజుకు చెప్పేస్తానని అంటున్నావు, నేను ఊరుకోను అని విద్యాపతిని పట్టుకుని ఒక తాడుతో చెట్టుకు కట్టేస్తాడు. కొన్ని రోజులు అలాగే గడిచిపోతాయి. విశ్వవసు కూతురు తన భర్త కోసం వెతుకుంటూ అడవిలోకి వస్తుంది. అక్కడ తన భర్తను చూసి ఆ తాడు అంతా విప్పేసి తనను విముక్తుని చేస్తుంది. వెంటనే విద్యాపతి పరిగెత్తి మహారాజు దగ్గరకు వెళ్లి ఈ వార్తను అందజేస్తాడు. మహారాజు ఈ వార్తను విన్న వెంటనే
చాలా ఆనందంతో సరే అయితే మనమందరం కలిసి వెళ్ళి ఈ నీలిమాధవ్ విగ్రహాన్ని మన రాజ్యంలోకి తీసుకొచ్చి ఇక్కడ స్థాపన చేద్దాం అని నిర్ణయిస్తారు. ఆ సమయంలో రాజే కాదు, అక్కడున్న ప్రజలందరూ కూడా ఎంతో భక్తిభావంతో ఉన్నారు. ఈ రకంగా రాజుతో పాటు వెళ్ళడానికి వారంతా తయారవుతారు. అందరూ తమ యొక్క సామాన్లు ఎడ్ల బండిపై పెట్టి బయలుదేరతారు. మెల్లమెల్లగా వారు ఆ ప్రదేశానికి దగ్గర అవుతారు. కొంచెం దూరం వచ్చినప్పుడు వాళ్ళు ఉత్కల్ అనే ప్రదేశాన్ని చేరతారు. ఈ ఉత్కల్ సామ్రాజ్యం యొక్క మహారాజు ఇంద్రద్యుమ్నునికి స్వాగతం పలకడానికి అక్కడికి వస్తారు. అక్కడ మహారాజు ఇంద్రద్యుమ్నుడు తన యోగక్షేమాలు అడుగుతారు. అడిగినప్పుడు ఈ ఉత్కల్ సామ్రాజ్యం యొక్క రాజు ఒక చెడు వార్త చెప్తారు. మహారాజా, కొన్ని రోజుల క్రితం ఇక్కడ పెద్ద ఇసుక తుఫాను వచ్చింది. ఆ తుఫాన్లో నీలిమాధవ్ విగ్రహం మాయమైపోయింది అని చెబుతాడు. ఆ వార్త విన్న వెంటనే ఇంద్రజుమ్న మహారాజు స్పృహ తప్పి కింద పడిపోతాడు. ఈ దృశ్యం చూసి ప్రజలందరూ కూడా రోధిస్తున్నారు. ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ఏం జరుగుతుంది? రాజు అంత ఉత్సాహంతో ఈ విగ్రహ దర్శనం చేసుకుందామని వచ్చారు, కానీ ఆ విగ్రహం ఇక లేదని తెలిసి అందరూ చాలా బాధపడతారు. అదే సమయంలో నారదముని అక్కడికి వస్తారు. తను వచ్చి సపర్యలు చేసి రాజుకు మెలకువ తెప్పిస్తారు. అప్పుడు రాజుకు నచ్చ చెప్తారు. రాజా, మనము భగవద్భక్తిలో ఉన్నప్పుడు మనకు ఓపిక చాలా ముఖ్యం. భగవంతుడు మీకు తప్పకుండా దర్శనం ఇస్తారు. ఆయన మిమ్మల్ని పరీక్ష చేస్తున్నారు. మీరు ధైర్యంతో ఇంకా ముందుకు వెళ్ళండి. నేను కూడా మీతో పాటు వస్తాను అని అంటారు. నారదముని ఇంద్రజుమ్న మహారాజుని తీసుకొని ఇంకా ముందుకు వెళ్తారు. ఇంకొంచెం ముందుకు వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళకి ఒక నరసింహదేవుని విగ్రహం కనిపిస్తుంది. ఆ విగ్రహానికి వాళ్ళు పూజ చేసి అర్చన చేసి అక్కడ నరసింహదేవ విగ్రహానికి పెద్ద గుడిని నిర్మిస్తారు. అప్పుడు రాజు నారదమునితో, అయితే నాకు నీలిమాధవ్ విగ్రహ దర్శనం ఎప్పటికీ అవ్వదా అని ప్రశ్నిస్తారు. అదే సమయంలో బ్రహ్మదేవుడు ఆకాశవాణి ద్వారా మాట్లాడతారు. ఇంద్రద్యుమ్న మహారాజా, నీవు చాలా పుణ్యాత్ముడవు. నీకు తప్పకుండా భగవంతుడు దర్శనం ఇస్తారు. కానీ ఈ నీలిమాధవ్ విగ్రహం రూపంలో కాదు. నీవు ఇప్పుడు 100 అశ్వమేధ యజ్ఞాలు పూర్తి చెయ్యి. ఈ యజ్ఞాలు పూర్తయిన వెంటనే నీకు భగవంతుడు ఏదో ఒక సంకేతం ఇస్తారు అని చెప్తారు. ఈ అశ్వమేధ యజ్ఞాలు మొదలవుతాయి. ఏ రోజైతే 99వ యజ్ఞం పూర్తవుతుందో ఆ రోజు రాత్రి రాజుకి ఒక కల వచ్చింది. ఆ కలలో తను ఏం చూస్తున్నాడంటే శేషపానుపుపై పవలిస్తూ భగవంతుడు తనకు దర్శనం ఇస్తారు. ఆ దర్శనంతో అతను ముగ్ధుడైపోతాడు. పొద్దున్నే లేచినప్పుడు అక్కడ సైనికులు అందరూ నిలబడి ఉన్నారు. మహారాజు ఆశ్చర్యపోతారు. ఆ సైనికులను అడుగుతారు, ఏమైంది అని. అప్పుడు ఆ సైనికులు చెప్తారు, మహారాజా, మేము ఒక అద్భుతమైన దృశ్యాన్ని చూసాము. సముద్ర తీరంలో ఒక పెద్ద దొంగ తేలుతోంది. ఆ దొంగ నుంచి చాలా మంచి సువాసన వస్తోంది. తనకు ఏమీ అర్థం అవ్వక ఇంద్రజుమ్న మహారాజు నారదముని వైపు చూస్తారు. అప్పుడు నారదముని, ఇది మామూలు దొంగ కాదు. వైకుంఠం నుంచి భగవంతుని ఒక వెంట్రుక కింద పడింది. ఈ వెంట్రుక దొంగలా మారింది. ఆ దొంగ నుంచే మనము భగవంతుని విగ్రహాన్ని తయారు చేయాలి అని చెబుతారు. ఈ వార్త విని రాజు చాలా ఆనందంలో మునిగిపోతారు. అతను వెంటనే సైనికులందరినీ పంపించి ఆ దొంగని తెప్పిస్తారు. విభిన్న ప్రాంతాల నుంచి శిల్పులను పిలిపిస్తారు. కానీ ఇక్కడ కూడా ఒక సమస్య ఏర్పడుతుంది. ఈ శిల్పులందరూ వస్తారు, కానీ సుత్తి పట్టుకొని ఈ విగ్రహాన్ని తయారు చేద్దామంటే ఆ సుత్తి విరిగిపోతుంది. వీళ్ళకేమీ అర్థం కావడం లేదు. అందరూ ప్రయత్నిస్తున్నారు, కానీ ఎవరూ చేయలేకపోతున్నారు. అదే సమయంలో విశ్వకర్మ ఒక బ్రాహ్మణ రూపం తీసుకొని అక్కడకు వస్తారు. విశ్వకర్మ ఇంద్రజుమ్న మహారాజు దగ్గరకు వచ్చి, నేను చాలా చక్కగా ఈ విగ్రహాన్ని తయారు చేయగలను, కానీ నాకు కొన్ని షరతులు ఉన్నాయి. మీరు ఒప్పుకుంటే నేను ఈ విగ్రహాన్ని తయారు చేస్తాను అని అంటారు. అయితే ఈ షరతులేమిటి అని రాజు అడుగుతారు. అప్పుడు ఈ బ్రాహ్మణుడు, నేను ఈ విగ్రహాన్ని మలచినప్పుడు నాకు ఎవరు అంతరాయం చేయొద్దు. నేను ఒక గది లోపల ఈ విగ్రహాన్ని తయారు చేస్తాను. లోపలికి ఎవరూ రాకూడదు. అలా ఎవరైనా వచ్చారంటే నేను ఎక్కడి వరకు ఏ విగ్రహం తయారు చేశానో అక్కడే వదిలేస్తాను అని అంటారు. ఇంద్రజుమ్న మహారాజు తన షరతులన్నింటికీ ఒప్పుకుంటారు.
మొత్తం మీద తనకు ఒక గదిని తయారు చేస్తారు. అక్కడ ఈ దొంగను పెట్టి ఈ శిల్పిని కూడా లోపల పెట్టి తలుపులు మూసేస్తారు. పని మొదలవుతుంది. 15 రోజులు అలాగే గడిచిపోతాయి. రాజు యొక్క దినచర్య ఎలా ఉందంటే రోజు అక్కడకు వచ్చి తలుపు దగ్గర చెవి పెట్టి లోపల శబ్దం వింటున్నారు. కానీ 15 రోజులు గడిచిన తర్వాత ఒకరోజు ఏమైందంటే లోపల నుండి ఎటువంటి శబ్దం వినబడలేదు. రాజుకు సందేహం వచ్చింది. బహుశా అతనికి ఏమైనా జరిగిందేమో, తను చనిపోయాడేమో, అసలే అతను ముసలివాడు పాపం అని. అతను మంత్రులందరినీ పిలిచి ఆలోచించారు. ఏం చేద్దాం, తలుపులు తెద్దామా అని అడుగుతారు. అప్పుడు మంత్రులందరూ వద్దు వద్దు, మనం వేచి చూద్దాం అన్నారు. కానీ రాజు భార్య గుండీచా ఒప్పుకోలేదు. లేదు, మనం వెంటనే చూడాలి, లోపల ఏం జరుగుతుంది అని పట్టుబట్టింది. వాళ్ళు తలుపులు తీస్తారు. తలుపులు తీసి లోపలికి వెళ్ళినప్పటికీ బ్రాహ్మణ రూపంలో ఉన్న విశ్వకర్మ ఆగ్రహం చెంది, నేను ఇంకా ఈ విగ్రహాన్ని ఎంతవరకు చేశానో అంతవరకు దీన్ని వదిలేసి వెళ్ళిపోతున్నాను. మీరు నా షరతులను ఉల్లంఘించారు, నేను ఇంకా ఒప్పుకోను అని చెప్పి మాయమైపోతారు. ఇంద్రద్యుమ్న మహారాజు ఈ విగ్రహాన్ని చూసి రోధిస్తారు. అయ్యో, నేను చాలా తప్పు చేశాను. ఈ విగ్రహం పూర్తి కాలేదు. విగ్రహం యొక్క కాళ్ళు చేతులు కనిపించడం లేదు. నేను చాలా తప్పు చేశాను అని రోధిస్తున్నారు. అదే సమయంలో అక్కడకు నారదముని వస్తారు. నారదముని వచ్చి తనకు నచ్చ చెప్తారు. మహారాజా, ఇది సగం చేసి వదిలిన విగ్రహం కాదు, ఇది పూర్తి విగ్రహం, పరిపూర్ణంగా ఉన్న విగ్రహం అని. ఇంద్రద్యుమ్న మహారాజు అడుగుతారు, పరిపూర్ణంగా ఉన్న విగ్రహం ఎలా అవుతుంది? నాకు కాళ్ళు చేతులు కనిపించడం లేదు కదా అని. అప్పుడు నారదముని చెప్తారు, నేను మీకు ఒక కథ చెప్తాను, వినండి. ఒకనొకప్పుడు ద్వారకలో ఏం జరిగిందంటే ద్వారకా రాణులందరూ మేము మా భర్త అయిన కృష్ణుడితో ఎంతో ప్రేమగా చక్కగా మంచి భావనతో సేవ చేసినా సరే ఆయన ఎప్పుడూ కళ్ళలో కూడా గోపి గోపి రాధా రాధా అని పిలుస్తూ ఉంటారు. అయితే ఈ గోపికలు ఎవరు? వారు మాకన్నా ఎక్కువగా కృష్ణుని ప్రేమించారా, ఆరాధించారా అని ఆలోచిస్తున్నారు. ఒకసారి వాళ్ళందరూ కలిసి రోహిణి మాత దగ్గరకు వెళ్లారు. రోహిణి మాత బలరాముని తల్లి. అందరూ రోహిణి మాత దగ్గరకు వెళ్లి, రోహిణి మాత, నాకు రాధారాణి గురించి గోపికల గురించి వినాలని ఉంది. మాకు కృష్ణుడు చిన్నప్పుడు చేసిన లీలల గురించి వినాలని ఉంది. మీరు దయచేసి వివరంగా చెప్పగలరా అని అడుగుతారు. అప్పుడు రోహిణి మాత, నాకు చెప్పడానికి ఎటువంటి అభ్యంతరమూ లేదు. కానీ ఒకవేళ కృష్ణుడైనా బలరాముడైనా ఈ కథని వినారనుకోండి, వాళ్లకు పాత స్మృతులన్నీ గుర్తుకు వచ్చి మిమ్మల్ని వదిలేసి మళ్ళీ బృందావనానికి వెళ్ళిపోతారేమో చూసుకోండి అని అంటారు. అప్పుడు ఈ రాణులందరూ ఒక ఆలోచన చేస్తారు, ఒక ఉపాయం పన్నుతారు. మనమందరం ఒక గది లోపల కూర్చుందాం, మీరు కథను చెప్పండి. సుభద్రాదేవి తలుపు దగ్గర ద్వారపాలకురాలుగా నిలబడుతుంది. ఒకవేళ కృష్ణుడైనా బలరాముడైనా వస్తే తను మనకు కబురు చేస్తుంది అని నిర్ణయించారు. మొత్తం మీద వాళ్ళందరూ కూర్చున్నారు. రోహిణి మాత కథలు చెప్పడం మొదలుపెట్టింది. చక్కగా కృష్ణుడు వెనను ఎలా దొంగిలించాడు, రాసలీలలు ఎలా చేశాడు, గోవర్ధనగిరిని ఎలా ఎత్తాడు, అన్ని కథలు చెప్తున్నారు. ఒక్కొక్కటి చక్కగా వీళ్ళందరూ విని ముగ్ధులైపోయి వింటున్నారు. సుభద్రాదేవి ద్వారం దగ్గర నిలబడి ఉంది. ఆవిడ కూడా ఈ కథ విని ఎంత లీనమైపోయారంటే ఇటువైపు నుంచి కృష్ణుడు, అటు బలరాముడు వస్తున్నారని ఆమె గమనించలేదు. కృష్ణుడు ఒకవైపు, బలరాముడు ఒకవైపు వచ్చి నిల్చున్నారు. వాళ్ళు కూడా చెవులు రెక్కించి లోపల జరిగే కథను వింటున్నారు. ఎప్పుడైతే వారు మళ్ళీ చిన్నప్పుడు జరిగిన లీలల గురించి విన్నారో వారు కూడా అందులో లీనమైపోయారు. వాళ్ళ శరీరం మొత్తం రోమాంచకమయమైపోయింది. మామూలుగా మనకు కూడా ఎవరైనా మంచి వార్తను చెప్తే శరీరంలో మన భావాన్ని వ్యక్తపరుస్తాం, లేదా ఒక్కొక్కసారి కోపం వచ్చినప్పుడు చేతులతో మన కోపాన్ని వ్యక్తపరుస్తాం. అలాగే కృష్ణుడు కూడా ఒక ఆనంద పారవస్యంలో మునిగిపోయి మొత్తం శరీరాన్ని లోపలకు లాగి ఒక విగ్రహం లాగా ఉండిపోయారు. ఆ భావాన్ని మన మాటల్లో చెప్పలేం. ఆ భావాన్ని మహాభావం అంటారు. ఈ మహాభావ రూపంలో ఉన్నప్పుడు నారదముని పైనుంచి వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ రూపాన్ని చూసి తన కృష్ణుని వైపు
వచ్చారు. వచ్చి ఆట పట్టిస్తారు. కథను వింటున్నారా? రోహిణీదేవికి చెప్పేయమంటారా? అని నారదముని అన్నారు. అప్పుడు కృష్ణుడు నారదమునితో చెప్పొద్దు, నాకు ఇంకా ఈ కథను వినాలని ఉంది అని అన్నారు. ఇప్పుడు నారదముని సరే, నేను రోహిణి మాతకు చెప్పను, కానీ మీరు నాకు ఒక వాగ్దానం ఇవ్వాలి. అదేంటంటే ఏ రూపంలో అయితే నేను మిమ్మల్ని చూస్తున్నానో ఇదే రూపంలో మీరు ప్రజలందరికీ దర్శనం ఇవ్వాలి అని అన్నారు. అప్పుడు కృష్ణుడు వాగ్దానం చేశారు. సరే, ఈ యొక్క రూపం జగన్నాథ రూపం, అంటే జగత్తుకు నాథుడుగా ఉన్న శ్రీకృష్ణ రూపం. బలదేవుడు అంటే బలరాముడు, మధ్యలో సుభద్రాదేవి. ఇదే రూపంలో నేను ప్రజలకు పురుషోత్తమ క్షేత్రంలో దర్శనమిస్తాను. ఈ కథ అంతా నారదముని ఇంద్రద్యుమ్న మహారాజుకు చెప్పారు. చెప్పినప్పుడు ఇంద్రద్యుమ్న మహారాజుకు అర్థమైంది. అయితే ఇది సంపూర్ణమైన రూపం అన్నమాట, ఇది పరిపూర్ణమైన రూపం అన్నమాట. ఇదేమీ సగం చేసి ఉండిపోయిన రూపం అయితే కాదు. జగన్నాథుడు, బలదేవుడు, మధ్యలో ఉన్న సుభద్రాదేవి అని ఇంద్రద్యుమ్న మహారాజు సంతోషపడి, సరే అయితే నేను ఓ పెద్ద గుడిని నిర్మాణం చేస్తాను, ఈ విగ్రహాలను దానిలో స్థాపించాలి అని అతను అత్యంత ఉత్సాహంతో మందిర నిర్మాణ కార్యక్రమంలో నిమగ్నమైపోయాడు. ఏ రోజైతే మందిర నిర్మాణం పూర్తిగా మొత్తం పూర్తయిందో నారదముని అప్పుడు ఇంద్రద్యుమ్న మహారాజుతో, మనము ఈ గుడి యొక్క ప్రారంభోత్సవానికి బ్రహ్మదేవుడిని ఆహ్వానించాలి అని అంటారు. ఇప్పుడు ఇంద్రద్యుమ్న మహారాజు నారదముని ఇద్దరూ కలిసి సత్యలోకానికి వెళ్లారు. సత్యలోకం అంటే బ్రహ్మలోకం. అక్కడికి వెళ్లి లోపలకు వెళ్దామంటే బ్రహ్మలోకంలో ఉన్న ద్వారపాలకులు, ఉండండి, బ్రహ్మదేవుడు పనిలో ఉన్నారు, 2 నిమిషాల తర్వాత మిమ్మల్ని పంపిస్తాము అని చెప్పారు. 2 నిమిషాల తర్వాత వీరిద్దరిని లోపలకు పంపిస్తారు. లోపలికి వెళ్లి ఇంద్రద్యుమ్న మహారాజు బ్రహ్మదేవుడిని ఆహ్వానించారు. ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని చెప్పారు. బ్రహ్మదేవుడు ఒప్పుకున్నారు, కానీ తనకు ఒక హెచ్చరిక చేశారు. రాజా, మీరు నన్ను ఆహ్వానించడానికి ఇక్కడికి వచ్చారు, బాగుంది, కానీ మీరు ఇక్కడ 2 నిమిషాలు నా కోసం వేచి ఉన్నారు. ఇప్పుడు నా లోకంలో ఉన్న ఈ 2 నిమిషాలంటే భూలోకంలో ఎన్నో కాలాలు గడిచిపోయాయి. ఇప్పుడు మళ్ళీ మీరు వెనుకకు వెళ్ళినప్పుడు ఈ గుడి అక్కడ ఉంటుందో లేదో చెప్పలేను, కానీ నేను మాత్రం ప్రారంభోత్సవానికి రావడానికి తయారుగా ఉన్నాను. మీరు వెళ్లి మీ గుడి ఎక్కడుందో వెతకండి అని చెప్పారు. ఇంద్రద్యుమ్న మహారాజు వెనుకొక భూలోకానికి వచ్చి చూసేసరికి బ్రహ్మదేవుడు చెప్పింది నిజమైంది. అక్కడ గుడి అనేది ఏమీ లేదు. ఇంద్రద్యుమ్న మహారాజు ఒక చెరువు దగ్గర కూర్చొని బాగా రోధిస్తున్నారు. అయితే ఆ చెరువులో ఒక తాబేలు ఉంది. మనందరికీ తెలుసు తాబేలు యొక్క జీవిత కాలం చాలా ఎక్కువ అని. ఆ తాబేలు ఇంద్రద్యుమ్నుని చూసి, మహారాజా, రోధించవద్దు, మీ గుడి ఎక్కడుందో నాకు తెలుసు, నేను మీకు దారి చూపిస్తాను అని చెప్పింది. ఈ తాబేలు చెప్పిన చోటుకు వెళ్లి ఇంద్రద్యుమ్న మహారాజు అక్కడ తవ్వడం మొదలు పెడతారు. అప్పుడు మెల్లమెల్లగా ఈ గుడి పైకి వచ్చింది. ఇదంతా చూచి చాలా ఆనందంతో విగ్రహాన్ని స్థాపించడానికి తయారవుతున్నారు. కానీ అప్పుడు ఈ రాజ్యం యొక్క రాజు మహారాజు గాల తన సేనను అంతా తీసుకొని ఇంద్రద్యుమ్న మహారాజుని బంధించడానికి వచ్చారు. ఇంద్రద్యుమ్న మహారాజు అతన్ని చూసి చాలా ఆశ్చర్యపోయారు. గాల మహారాజా, నేను ఇక్కడ రాజ్యం తీసుకోవడానికి రాలేదు, నా కాలం ఎప్పుడో గడిచిపోయింది. నేను ఇక్కడ జగన్నాథ, బలదేవ, సుభద్రల విగ్రహాలను స్థాపించడానికి వచ్చాను. ఈ స్థాపన ఉత్సవం అయిపోతే నేను ఇక్కడ నుంచి వెనుకకు వెళ్ళిపోతాను అని అంటారు. గాల మహారాజు కూడా ఈ వార్త విని సంతోషపడి అతను కూడా ఈ యొక్క దేవాలయ ప్రారంభోత్సవంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. మొత్తమైన దేవాలయం అంతా తయారైంది. ఈ విగ్రహాన్ని స్థాపించడానికి బ్రహ్మదేవుడు వచ్చారు. బ్రహ్మదేవుడితో పాటు శివుడు, దేవతలు అందరూ ఇక్కడికి వచ్చారు. చాలా ఘనంగా, చాలా పెద్ద స్థాయిలో, చాలా చక్కగా ఈ ఉత్సవం అంతటిని నిర్వహించి ఈ జగన్నాథ, బలదేవ, సుభద్రల విగ్రహాలను అక్కడ స్థాపించారు. అయితే బ్రహ్మదేవుడు స్థాపించిన విగ్రహాలు ఇప్పుడు పూర్వీకుల ఆలయంలో ఉన్నాయా అంటే కాదు. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి విగ్రహాలను మార్చేస్తారు.